పూజ చేసిన కుంకుమను పిల్లలకు బొట్టు పెట్టాలి. తల్లి తండ్రి కుటుంబ సభ్యులు బంధువు మిత్రులందరూ బొట్టు పెట్టుకోవాలి. ఒక శాలువ పంచలాంటి ఉంటుంది, పిల్లలకు మెడలో వేయాలి. వయసు పక్కకు పోవాలి, వయసు అట్టుకో అట్టుకో అన్నం దగ్గరికి పో. వయసు అట్టుకో అట్టుకో డిసీజ్ వెనక్కి పక్క తీసుకో. అందరు చేతులు జోడించి చెప్పాలి. సరస్వతి మహాభాగే విద్యా కమలలోచని విద్యారూప విశాలాక్షి సర్వ విద్యా ప్రదేహిమే సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా శరబిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసర పీఠనిలయే సరస్వతి నమోస్తుతే. అమ్మవారికి మంచిగా దండం పెట్టుకోవాలి అందరు కూడా. అమ్మ మా పిల్లలందరికీ బాగా చదువు రావాలి, విద్యలో అభివృద్ధి చెందాలి, మేధా సంపన్నులు కావాలి, ఉన్నత చదువులు చదువుకోవాలి, ముఖ్యంగా జ్ఞాపశక్తి పెరగాలి, మంచి బుద్ధిని జ్ఞానాన్ని ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇవ్వని దండం పెట్టుకోవాలి. తప్పకుండా మీ కోరిక నెరవేరుతుంది. అక్షరాభ్యాసము రాయించిన పలకనిచ్చి పిల్లల్ని బడికి పంపాలి. మిగిలిన 4 పలకలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ స్కూల్ పిల్లలకు చిన్న పిల్లలకు దానం చేయించాలి. అమ్మవారికి దర్శనమైన తర్వాతనే బయట టెంకాయ కొట్టాలి. మీరు తెచ్చిన వడి బియ్యము చీరలు ఉంటే లోపల అమ్మవారి దగ్గర ఇచ్చేయాలి. ఆ పలక మీద బియ్యము మీరు వేరే కవర్లు పోసుకోవాలి. ఇంటికి పోయిన తర్వాత వాటిని శుభ్రం చేసి ఇంకా కొన్ని బియ్యం కలిపి పాయసం చేసి అందరికీ ప్రసాదం పంచి ఆ రోజు నుంచి పిల్లల్ని బడికి పంపాలి. మిగిలిన వేరే బియ్యం తెస్తే మా దగ్గర ఇచ్చేయాలి. ఒక పూలదండను పిల్లలకు మెడలో వేయండి. రెండవది లోపల అమ్మవారికి సమర్పించాలి. ఆ పలక మీద బియ్యం కవర్లో వేసుకొని కేవలము రాయించే పలక బలపము పూలదండ తీసుకొని ఒక్కొక్క కుటుంబం వాళ్ళే వరుసకు రావాలి. ఎందుకంటే మీరు అరగంట టైం ఉంది మీకు దర్శనం వెళ్ళడానికి. ఆ లోపల మీ అందరికీ రాయించబడుతుంది కాబట్టి మధ్యాహ్నం నుండి చివరి నుంచి ఎవరు కూడా లేవద్దండి దయచేసి. ముందర వాళ్ళే పిల్లలు తల్లి తండ్రి కేవలం రాయించే పలక బల్పం మాత్రం తీసుకొని రావాలి. మిగిలిన వస్తువులన్నీ కవర్లో పెట్టేసుకోవాలి. మీ పర్సులు సెలిపాన్లు అన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తొందరలో పడిపోయే అవకాశం ఉంటుంది. ఆ పలక మీద బియ్యం కవర్లు వేసుకోండి. మిగిలిన వేరే బియ్యం మా దగ్గర ఇచ్చేయండి. ముందర వాళ్ళే ఒక్కొక్క కుటుంబం వాళ్ళు వరుసగా వచ్చి రాయించుకొని లైన్ ఉంది, లైన్ ద్వారా దర్శనానికి వెళ్ళాలి. తొందరగా అయిపోతుంది దర్శనం. పక్కలకు వెళ్ళండి.